తల్లి పిల్లాడు బయటికి ఎడుతుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఉంటుంది. అంటే వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. లాభం అంటే డబ్బులు కాదు, పని అవ్వడం. ఎందుకు వెళ్ళావో ఆ పని అవ్వాలి, లేని దానికి ఎందుకు వెళ్ళావు పని లేక. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళేటప్పుడు క్షేమం ఎందుకు ముఖ్యం? వెళ్ళేటప్పుడు పని మీద దృష్టి పెట్టకూడదు, బండి మీద సరిగ్గా వెళ్ళాలి, అయితే ప్రాణాలు పోతాయి. వెళ్ళేటప్పుడు క్షేమం మీద దృష్టి పెట్టాలి, వచ్చేటప్పుడు క్షేమంతో పాటుగా పని అయిందా లేదా అని ఆలోచించాలి. అవ్వకపోతే ఇంకో గంట ఉండి అవజేసుకొని రావాలి. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఒక గంట ఆగబోయే అంటే నాకు సమయం లేదండి నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళేట్టు. అందుకని మన తెలుగులో మాట క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మేనేజింగ్ ఎబిలిటీ అంటే ఇదే, నిర్వహణ సామర్థ్యం. ఎంత గొప్ప మాటలు ఉన్నాయి ఇక్కడ. టాటా సీయూ బై బై వచ్చాక ఇవన్నీ పోయాయి. ఎందుకు అంటున్నారో తెలియదు, ఎందుకు ఎడుతున్నారో తెలియదు. అదే కడుపు నిండా ప్రేమతో తల్లి క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా అన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే బిడ్డ బయటికి ఎడుతున్నాడు, వీడు అసలు మోటార్ సైకిల్ స్పీడ్ పెంచేసే రకం, హెల్మెట్ పెట్టుకోమన్నా కూడా పెట్టుకోడు అన్న బెంగంతా ఉంటుంది. నాన్న క్షేమంగా వెళ్ళరా అంటే అమ్మ కోసమైనా కాస్త వేగం తగ్గిస్తాడు. ఆ మమకారం నేర్పాలి కదా.